డిఎల్ పాండు ముదిరాజ్ ఏదిలాబాద్ ముదిరాజ్ సంఘం పక్షాన కోర్టు ధిక్కార పిటిషన్ దాఖలు చేసిన ఏదిలాబాద్ ముదిరాజ్ సంఘం భిక్షపతి ముదిరాజ్ ఆధ్వర్యంలో మత్స్యకారులుగా ముదిరాజులుగా ఏదిలాబాద్ మత్స్య పారిశ్రామిక సహకార సంఘంలో సభ్యత్వాలు ఇవ్వవలసిందిగా అధికారులపై అదేవిధంగా మత్స్య పారిశ్రామిక సహకార సంఘం ఏదిలాబాద్ పై 2020 WP 18692 ఆఫ్ 2020 కోర్టు తుది తీర్పు ప్రకారము 26/4/2024 తుది తీర్పు 26 కేసులను తుది తీర్పు విడుదల చేస్తూ గౌరవ ఉన్నత న్యాయస్థానం తీర్పు ప్రకారము ఎక్స్పర్ట్ కమిటీని నియమించి వితిన్ 3 months లోపల ఎక్స్పర్ట్ కమిటీ 3 months లోపల ఫైనలైజేషన్ చేయాల్సిందిగా హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను ధిక్కరిస్తున్న అధికారులపై 26/4/2024 ఇచ్చిన ఎక్స్పర్ట్ కమిటీలో 21/8/2024 63 జీవోలు తీసుకొచ్చి 5 మంది ప్రభుత్వ ఉన్నతాధికారులతో ఎక్స్పర్ట్ కమిటీని ఏర్పాటు చేసిన చీఫ్ సెక్రటరీ గారు, స్పెషల్ చీఫ్ సెక్రటరీ యానిమల్ హస్బెండరీ, డైరెక్టర్ ఫిషరీస్, తర్వాత బీసీ కమిషనర్, అడిషనల్ కమిషనర్ ఎస్సీ వెల్ఫేర్, అదే విధంగా అడిషనల్ డైరెక్టర్ ఆఫీస్ ఆఫ్ ఫిషరీస్ గారి ద్వారా ఏర్పడ్డ కమిటీ 21/11/2024 లోపల తుది తీర్పు ఇవ్వనందున ఏదిలాబాద్ ముదిరాజుల పక్షాన గౌరవ ఉన్నత న్యాయస్థానంలో కోర్టు ధిక్కార పిటిషన్ దాఖలు చేసి దీనితో పాటు కిలాగన్పూర్ వడపర్తి జిల్లా, చెల్మెడ మెదక్ జిల్లా, కొండ్రికల్ జగిత్యాల జిల్లా, అదేవిధంగా కిలాగన్పూర్ తర్వాత అదేవిధంగా కొండనాగుల ఈ పోలీసు రక్షణలో వీళ్లకు స్కిల్ టెస్టులు నిర్వహించి ఇప్పటికి కూడా వాళ్ళకి సభ్యతలు ఇవ్వనందున కోర్టు ధిక్కార పిటిషన్ దాఖలు చేయనైనది. ఈ తీర్పు ప్రకారము ఎంతో మంది మత్స్యకారులకు 98 జీవోలో ఉన్న 29 కులాలు, 74 జీవో ప్రకారము, అదే విధంగా జీవో 4 ముదిరాజు ముతరాసి తెలుగు అన్ని ఒకటే అని, అదే విధంగా 33 కులాలు చేపలు పట్టే వృత్తిలో ఉన్నందున తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత 27 కులాలు ఆంధ్ర ప్రాంతం వెళ్ళిపోవడం జరిగింది. తెలంగాణలో ఉన్న ముదిరాజు ముతరాసి తెలుగు అన్ని ఒకటే. అదే విధంగా బెస్టా, గూండ్ల, గంగపుత్ర ఈ కులాల మధ్యన ఉన్న సమస్యలను ఎక్స్పర్ట్ కమిటీని ఏర్పాటు చేసిన హైకోర్టు ఉత్తర్వులను ధిక్కరిస్తున్న అధికారులపై కోర్టు ధిక్కార పిటిషన్ త్వరలో విచారణకు రానుంది. స్పెషల్ చీఫ్ సెక్రటరీ అనిమల్ హస్బెండరీ సభ్యసాచి ఘోష్ గారు, సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్, అదే విధంగా డైరెక్టర్ ప్రియాంక ఆలా గారు, ఐఏఎస్ ఆఫీసర్, బీసీ కమిషనర్, అడిషనల్ కమిషనర్ ఎస్సీడబ్ల్యూ, అదే విధంగా అడిషనల్ కమిషనర్ ఫిషరీస్ డిపార్ట్మెంట్ 5 మంది అధికారులపై కోర్టు ధిక్కార పిటిషన్ దాఖలు చేసినందుకు త్వరలో ఇది పిటిషన్ బెంచ్ మీదకి రావడం జరుగుతుందని తెలియజేయనైనది. వాళ్ళకు ఖచ్చితంగా న్యాయం జరుగుతుందని తెలియజేస్తూ అదే విధంగా వివిధ జిల్లాల్లో నిజామాబాద్ జిల్లా, కామారెడ్డి జిల్లా, సిద్దిపేట జిల్లా, రామక్కపేట ఇవన్నీ దుబ్బాక, మిరుదొడ్డి ఈ చట్టాల ప్రకారము ఖచ్చితంగా ముదిరాజులు ఫిషర్మెన్లే కాబట్టి ఖచ్చితంగా గత ప్రభుత్వంలో తీసుకున్న చట్టానికి వ్యతిరేకమైన తీసుకున్న నిర్ణయాలు, జాయింట్ యాక్షన్ కమిటీ చట్టానికి వ్యతిరేకంగా తీసుకున్న కోఆపరేటివ్ చట్టాలకు, అదేవిధంగా జీవోలకు, అదేవిధంగా మత్స్య సొసైటీలకు విరుద్ధంగా తీసుకున్న చట్ట వ్యతిరేకమైన నిర్ణయాలను వ్యతిరేకిస్తూ ఇచ్చిన తీర్పును మేము స్వాగతిస్తూ అదేవిధంగా చట్టానికి అనుకూలంగా ఉన్న చట్టాలను అమలు పరిచి చట్టానికి ధిక్కరిస్తున్న అధికారులపై చర్యలు తీసుకోవాల్సిందిగా కోర్టు వారిని కోరనైనది.